క్రికెట్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని చూస్తున్న రోజు రానే వచ్చింది. భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల కారణంగా 9 రోజుల కిందట ఐపీఎల్ అనూహ్యంగా ఆగింది. మళ్లీ ఇటీవల బీసీసీఐ రీషెడ్యూల్ ప్రకటించింది. దాని ప్రకారం నేడు బెంగళూరు కోల్కతా పోరుతో పునః ప్రారంభమవుతుంది. సొంత గడ్డపై జరగనున్న ఈ మ్యాచ్లో గెలిస్తే ఆర్సీబీ అధికారికంగా ప్లే ఆఫ్స్లోకి అడుగు పెడుతుంది. ఇటీవలే టెస్ట్ క్రికెట్కు గుడ్ బై చెప్పిన విరాట్ కోహ్లీపై ఈ మ్యాచ్లో అందరి దృష్టి నిల్వనుంది. ఈ మ్యాచ్ కోల్కతాకు చావో రేవో అన్నట్లే కనిపిస్తోంది. ఆర్సీబీ ఓడితే ప్లే ఆఫ్స్కు దారులు మూసుకుపోతాయి. లీగ్కు బ్రేక్ పడటంతో చాలా మంది విదేశీ ఆటగాళ్లు స్వదేశాలకు వెళ్లిపోగా వాళ్లలో అందరూ తిరిగి రాలేకపోయారు. ఈ ప్రభావం అన్ని జట్ల మీద పడింది. లీగ్ ఆగడానికి ముందే గాయపడ్డ హేజిల్వుడ్ తిరిగి ఆర్సీబీతో చేరింది. లేనిది స్పష్టత లేదు. ఆ జట్టు ఆల్రౌండర్ బెతల్ అందుబాటులో లేకుండా పోయాడు. మరోవైపు కోల్కతా మెయిన్ అలీని కోల్పోయింది. కానీ నరైన్, రసెల్, గుర్బాజ్ లాంటి కీలక ఆటగాళ్లు అందుబాటులోనే ఉండటంతో ఆ జట్టుకు పెద్దగా ఇబ్బంది లేదనే చెప్పవచ్చు. ఈ మ్యాచ్ కోల్కతాకు చావో రేవో అన్నట్లే. మ్యాచ్ ఓడితే కోల్కతా ప్లే ఆఫ్స్కు దారులు మూసుకుపోతాయి. ఈ సీజన్లో బయటి వేదికల్లో అదరగొట్టి సొంత గడ్డపై తడబడ్డ ఆర్సీబీ ఈ మ్యాచ్లో ఎలాంటి ప్రదర్శన చేస్తుందో చూడాలి. మరోవైపు మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగిస్తుందేమో అన్న ఆందోళనలో ఉన్నారు ఫ్యాన్స్. 6 స్టేడియంలో మిగతా 17 మ్యాచ్లు నిర్వహిస్తామని బీసీసీఐ ప్రకటించింది. ఇప్పటికే జూన్ 3న ఫైనల్ మ్యాచ్ జరుగుతోందని చెప్పింది. ఇందులో మే 29న మొదటి క్వాలిఫైయర్ మ్యాచ్ జరగబోతోంది. మే 30న ఎలిమినేటర్ మ్యాచ్, జూన్ 1న రెండో క్వాలిఫైయర్ మ్యాచ్ జరగనుండగా జూన్ 3 ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. 13 లీగ్స్తో కలిపి మొత్తం 17 మ్యాచ్లు జరగబోతున్నాయి.